ఐఎమ్ వెరీ సాడ్ దట్ యూ సెట్ సీయింగ్ నెట్ఫ్లిక్స్ ఇస్ ఓకే. ప్లీజ్ అండి, అగైన్ తప్పుగా అర్థం చేసుకోకండి. నెట్ఫ్లిక్స్ చూడడం తప్పు కాదండి. నెట్ఫ్లిక్స్లో మీరు చూసే సిరీస్ తప్పండి. సో దేర్ ఆర్ క్రిస్టియన్ మూవీస్ దాంట్లో, క్రిస్టియన్ సిరీస్ దాంట్లో చాలా ఉన్నాయి. యూ కెన్ వాచ్ దెమ్. బికాజ్ తప్పు ఉన్నది లేకపోతే దీంట్లో తప్పు అని చెప్పడానికి మనం ఎవరమండి. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ వన్ ఐఎమ్ సేయింగ్ ఇట్. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని ఒక చిన్న బైట్ చూసి అదే కరెక్ట్ అనుకోకండి. నెట్ఫ్లిక్స్ చూడడం తప్పు కాదండి. నెట్ఫ్లిక్స్లో ఎన్నో క్రిస్టియన్ సిరీస్ ఉన్నాయి. అలాగే యూట్యూబ్ కూడా తప్పే అండి. ఒకవేళ మీరు అన్నట్టు అనుకుంటే యూట్యూబ్లో ఎన్నో బూత్ సినిమాలు, ఎన్నో బూత్ మాటలు, ఎన్నో దారుణమైనవి యూట్యూబ్లో ఉన్నాయి. అలాగే చర్చెస్ కానీ, సర్వీసెస్ కానీ, క్రిస్టియన్ సాంగ్స్ కానీ, మంచివి కానీ ఎన్నో ఉన్నాయి. సో దేర్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ బ్యాడ్ ఆన్ ఎవ్రీ ప్లాట్ఫామ్. కాబట్టి ఇట్స్ యువర్ డెసిషన్ టు మేక్ వాట్ ఈస్ రైట్ ఆర్ వాట్ ఈస్ రాంగ్. నేను చెప్పినంత మాత్రాన అందరూ నెట్ఫ్లిక్స్ చూసేస్తారని అది చాలా ఫూలిష్ అండి అలా అనుకోవడం. కాబట్టి దయచేసి వివేచన జ్ఞానం కలుగుండి ఏది తప్పో ఏది రైటో మనమే డెసిషన్ తీసుకోవాలని ప్రభువారు చెప్పారు. అందుకని ప్రభువారు అన్నారు కదా, అడుగుడి మీకు ఇవ్వబడి అన్నప్పుడు ప్రభువారు మాట్లాడేది డిజర్న్మెంట్ కోసం, వివేచన జ్ఞానం కోసం. కొండ మీద ప్రసంగం 6వ అధ్యాయంలో ప్రభువారు మాట్లాడుతున్నారు. సో వివేచన జ్ఞానం గురించి మీరు ప్రార్థించాల్సిందిగా నేను కోరుతున్నానండి మిమ్మల్ని.